వివరాలు చూస్తే నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. శబరి ఎక్స్ప్రెస్ను మిర్యాలగూడలోనే నిలిపివేశారు. ఇక పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జన్మభూమి ఎక్స్ప్రెస్ను నిలిపివేశారు. గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో ఒక గూడ్స్ రైలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 2 రైళ్లను కూడా ఇప్పటికే నిలిపివేసినట్లు చెప్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. రైట్ చందు, నల్గొండ జిల్లా దామర్చెల్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గుంటూరు నుండి సికింద్రాబాద్ మార్గం మధ్యలో అయితే ఈ రైలు పట్టాలు తప్పినట్టు అయితే మనకు తెలుస్తుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో రైల్వే స్టేషన్ లో ఇప్పటికే శబరి ఎక్స్ప్రెస్ ని నిలిపివేశారు అధికారులు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా పిడుగురాల్లో అయితే జన్మభూమి ఎక్స్ప్రెస్ ని కూడా నిలిపివేశారు. అయితే దీంతో సికింద్రాబాద్ గుంటూరు మార్గం మధ్యలో పట్టాలు తప్పాది గూడ్స్ రైలు. హుటాహుటిగా అక్కడికి రైల్వే అధికారులు అయితే చేరుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే జేసీబీలు ట్రైన్లను తీసుకెళ్లి రిపేర్ చేసే పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. అధికారులు కూడా ఈ పని చేస్తున్నట్టు అయితే మనకు తెలుస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే దీంతో ఎంత టైం పట్టే ఛాన్స్ ఉంది అది క్లియర్ అవ్వడానికి? బికాస్ ఆ మార్గం ఏదైతే ఉందో చాలా బిజీగా ఉంటుంది. అలానే ఇంటర్సిటీ గుంటూరు సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఇలాంటి ట్రైన్స్ కూడా అదే మార్గంలో వచ్చేటువంటి అవకాశం నేపథ్యంలో ఎంత టైం పడుతుంది క్లియరెన్స్ కి? అధికారులు ఏమైనా చెప్పారా? అయితే హైదరాబాద్ నుండి బయలుదేరే రైల్స్ ఏవైతే ఉంటాయో ఇవి గుంటూరు సికింద్రాబాద్ తిరుపతికి వెళ్లే మార్గం మధ్యం అయితే ఇదే రూట్ లో వెళ్తుంటాయి. ఎప్పుడు రైళ్లతో రద్దీగా ఉండే మార్గం ఇది. అయితే ఇప్పటికే గూడ్స్ వెహికల్స్ ఏదైతే పట్టాలు తప్పిందో ఆ పట్టాలు సరిచేసే పనిలో ఉన్నారు అధికారులు. ఇప్పటికే జేసీబీలు ట్రైన్లతో తీసుకెళ్లి ఇప్పటికీ వర్క్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకో హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఈ పనులు చేసే పరిస్థితి కనపడుతుంది. దీంతో ఇప్పుడు గుంటూరు రైల్వే స్టేషన్ లో కావచ్చు, పల్నాడు రైల్వే స్టేషన్ లో కావచ్చు, మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో కావచ్చు ఇప్పటికే శబరి ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఇటు వేరే రైల్లో ప్రయాణిస్తున్న శబరి ఎక్స్ప్రెస్ లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రైల్వే స్టేషన్ కే పరిమితం అయ్యారు. అక్కడే ఈ పనులు పూర్తయితే కాక అయ్యేసరికి మళ్ళీ వెళ్లే పరిస్థితి అయితే లేకలేదు. అందుకోసం ప్రయాణికులు అయితే ఇబ్బంది పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇంకో హాఫ్ అన్ అవర్ గంట పట్టే అవకాశం ఉంది శంకర్. అదేవిధంగా ఇది గూడ్స్ కాబట్టి సరిపోయింది. అదేవిధంగా దాదాపు రోజు చూసుకుంటే కనుక చాలామంది ప్రయాణికులు అదే మార్గంలో వెళ్తూ ఉంటారు. మరి ఎక్కడ ఈ లోపం జరిగింది? అసలు అధికారులు ఏమంటున్నారు? కారణం ఏం చెప్తున్నారు? ఇప్పటివరకైతే అధికారులు ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇప్పటికీ ఇంకా సంబంధించిన అధికారులు ఇంకా అది ఎలా జరిగింది ఏంటి అని ఎంక్వైరీ చేస్తున్నారు. అధికారులు కూడా ఇంతవరకు చెప్పిన పరిస్థితి అయితే ఏం కనపడలేదు. ఈ గూడ్స్ రైల్వే ఏదైతే పట్టాలు తప్పిందో అది నిత్యం రద్దీగా ఉండే వే అది సికింద్రాబాద్ నుండి కావచ్చు, అటు ఆంధ్ర ప్రాంతం నుండి కావచ్చు, హైదరాబాద్ కి ఆంధ్ర ప్రాంతానికి వెళ్లే వే ఏదైతే ఉందో ఇది నిత్యం రైళ్లతో రద్దీగా ఉంటుంది. అది గూడ్స్ వెహికల్ కాబట్టి ఎలాంటి ప్రాణహాని కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. ఒకవేళ ఇది కొద్దిగా లేట్ అయితే ఇది శబరిమల ఎక్స్ప్రెస్ కావచ్చు, అటు పల్నాడు నుండి వచ్చే వేరే వెహికల్స్ కావచ్చు తీవ్ర ప్రమాదంలో జరిగే పరిస్థితి అయితే ఉండొచ్చు. ఆ పరిస్థితి అయితే ఇప్పటికైతే ఏం లేదని చెప్పుకోవచ్చు. గూడ్స్ వెహికల్ పట్టాలు తప్పడంతో ఈ 2 రైల్స్ కూడా రైల్వే స్టేషన్ లో ఆపేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతానికి ఇంకో గంట పట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.